చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. దాన ధర్మాలతోనే మనిషికి మనశ్శాంతి దొరుకుతుందని, మనకున్న దానిలో లేని వారికి సహాయం చేయటమే మనిషి జన్మకు ముఖ్యమని జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ బ్రహ్మశ్రీ జేకేఆర్ అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులకు గురువారం నాడు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ తరపున అన్నదానం, వస్త్రదానం, దివ్యాంగులకు, విద్యార్థులకు సహాయం చేయటం, గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చేపడుతున్నామన్నారు. ప్రతి నెల అన్నదానం నిర్వహిస్తామన్నారు. సార్ నమస్కారం సార్. సార్, ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించడానికి గల కారణం ఏంటి? అసలు వాళ్ళు ఇక్కడ అన్నదానం చేయడానికి గల కారణం ఏంటి? ఎన్నాళ్ళు బట్టి నిర్వహిస్తున్నారు ఈ చారిటబుల్ ట్రస్ట్ మీరు? చారిటబుల్ ట్రస్ట్ పోయిన సెప్టెంబర్లో స్టార్ట్ చేసామమ్మా, జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ అని. ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ధ్యాన మందిరం కట్టాలి, లేని వారికి అన్నదానం చేయాలి, అలాగే వికలాంగులకి వీల్ చైర్స్ ఇవ్వాలి, పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలి, లేని విద్యార్థులకి అనే ఒక నినాదంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించడం ప్రారంభించడం జరిగింది. అయితే అన్నదానం అనేది ఇప్పటి వరకు మనం పబ్లిక్గా చేయకుండా గుప్తంగా చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు నుంచి కూడా ప్రతి నెలలో కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేయాలని ఒక సంకల్పం చేశాం. అయితే సహజంగా అందరూ ఏంటంటే పప్పుచారు అన్నము, లేదంటే ఒక పప్పు కూర పెడతారు. అలా కాకుండా మనం ఇంట్లో ఎలా అయితే పంచవక్ష ప్రవణాలు ఎలా అయితే తింటున్నామో అలా అందరికీ పెట్టాలి. అప్పుడు వాళ్ళు కూడా ఆనందాన్ని పొందాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా పంచవక్ష ప్రవణాలతో అంటే 14 రకాలతో మనం ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయటం జరుగుతుందమ్మా. ఎంతోమంది దాతలు దీనికి సహకరించారు. నా వంతుగా నేను చేస్తూ, మిగిలిన వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తున్నాను. ఏమిటి దీని ఉద్దేశం అంటే, లేనివాడికి అన్నం పెడితే మీకు జన్మజన్మలకి తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటుంది అనే ఒక సత్కర్మ కోసం, అలాగే మంచి చేయాలి 10 మందికి. మనిషి పుట్టింది దేనికి అని అంటే ఏదో సాధించిపోవాలని చెప్తుంటారు అందరూ. ఏం సాధించాలి అంటే డబ్బు సంపాదించాలా? కాదు, డబ్బు కావాలి. డబ్బుతో పాటుగా వచ్చే జన్మకి మనం దాచుకోవాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సహజంగా ఒక 100 కోట్లు 10 కోట్లు సంపాదించి మేడలు మిద్దులు కట్టుకుని చివరికి ఏం తీసుకెళ్తాం మనం అని అంటే 100% కర్మ సిద్ధాంతం చెప్పేది అదే. మీ వెనకాల ఏది రాదు, మీరు చేసిన దానం, మీరు చేసిన ధర్మం మాత్రమే మీ వెనకాల వస్తుంది అని చెప్పి కర్మ సిద్ధాంతం చెప్తుంది. అందుకని ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నేను ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు ఇచ్చాను. ఏంటి దానికి కారణం? ఆ వెలుగులు రావడానికి కారణం ఏంటి అని అంటే దానం ధర్మంతోనే ఏదైనా సాధించవచ్చు. మనశ్శాంతి లేదా, ఆరోగ్యం లేదా, ఎప్పుడు మనసు నిలకడలేక బాధపడేవాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా దాన ధర్మాలు చేసినట్లయితే మీకు 30 నుంచి 90 రోజుల్లోపు మీ సమస్యలు తీరతాయని చెప్తుంటారమ్మా. అట్లా చాలామంది మా ముందుకు వచ్చి మేము మీతో పాటు నడుస్తాం అంటేనే ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, మా సతీమణి, మా భార్య ఏది ఏమైనా ఇప్పుడు వరకు మన బిడ్డ కోసం మన కోసం ఏదో పెట్టాము, 10 మంది కోసం ఏం చేయాలి అని ఒకరోజు ఇద్దరి మధ్యన డిస్కషన్ వచ్చినప్పుడు చారిటబుల్ ట్రస్ట్ పెడదామని చెప్తే ఆవిడ కోరిక మేరకు పెట్టడం జరిగింది ఈ జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ అని. అందుకని ఆవిడ కూడా ఈ కార్యక్రమాలు అన్నింటిలో ఆవిడే రేపటి నుంచి చూసుకుంటుంది ఈ కార్యక్రమాలు అన్నీ కూడా. ఎందుకంటే నా షెడ్యూల్ కొంచెం బిజీగా ఉంటుంది. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నేమాలజీ అంటే ఇట్లా అనేక బ్రాంచుల్లో తిరుగుతూ ఉంటాను. అయితే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అల్టిమేట్గా ధ్యాన మందిరం కట్టాలి, ఫ్రీగా ధ్యానం నేర్పాలి. అనారోగ్య సమస్యలు క్లియర్ అవ్వాలన్నా, మనశ్శాంతి కావాలన్నా ధ్యానం నేర్పించాలి. అలాగే వచ్చిన వారికి అన్నదానం చేయాలి. దీనితో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా లేని వారికి ఏ సహాయ సహకారాలైనా అందించడానికి మా ట్రస్ట్ నుంచి ముందున్నాం. జేకేఆర్ జయసాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేస్తున్న జేకేఆర్ అభినందనీయుడని నెంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. జేకేఆర్ చేస్తున్న సేవలకు నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎంఎస్ఆర్ చెప్పారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జేకేఆర్ జయసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ జేకేఆర్ గారు మంచి కార్యక్రమం పెట్టారు. చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే రోగులు వెంటనే వచ్చే ఎవరైతే వాళ్ళు తోడుగా వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అన్నదానం అంటే మామూలుగా కాదు, 14 రకాల ఐటమ్స్తో వాళ్ళకి మంచి భోజనం అందిస్తున్నారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇదే కాకుండా ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచి యోగా కేంద్రం కట్టాలని, అలాగే రకరకాల సేవలు చేయాలనే ఉద్దేశంతో మరి వారు ఈ గత సంవత్సరం హిమాలయాలు వెళ్ళొచ్చిన తర్వాత ఆయనలో ఇంకా మార్పు వచ్చింది.
ఆయన గతంలో ఒక ఆస్ట్రాలజిస్ట్గానే ఉంటాయి కాకుండా మరి ఇప్పుడు సమాజం కోసం ఆలోచించినందుకు ప్రత్యేకంగా జేకేఆర్ గారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. నంబర్ 1 న్యూస్ ఛానల్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.